ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే మొదటగా మాటల్లో అతి ఎక్కువగా ఉపయోగించే పదాలను నేర్చుకోవాలి. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాటితోటి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ చిన్న చిన్న వీడియోలు చేయడం జరిగింది. మాటలతో ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలా, ఇలా కొన్ని పదాలతోటి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని నేను చాలా వీడియోలు చేశాను. ఆ వీడియోలు ఛానల్లో ఉన్నాయి. అన్నిటినీ కూడా జాగ్రత్తగా చూడండి. రోజుకొకటి చూడండి, నోట్బుక్లో రాసుకోండి, మాట్లాడడం సాధన చేయండి. నేను ఈ వీడియోలు చేయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అందుకని ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. గుర్తుంచుకో అని ఇంగ్లీష్లో అనాలంటే రిమెంబర్, రిమెంబర్ అనాలి. రిమెంబర్ అంటే గుర్తుంచుకో అని ఇంగ్లీష్లో అనడం. గుర్తుపెట్టుకో అనాలన్నా కానీ ఇంగ్లీష్లో రిమెంబర్ అనే అంటారనమాట. రిమెంబర్ అంటే గుర్తుంచుకో లేక గుర్తుపెట్టుకో అని ఎదుటివారికి చెప్పటం. మర్చిపో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఫర్గెట్, ఫర్గెట్ అంటే మర్చిపో అని ఎదుటివారికి చెప్పటం. గుర్తు చెయ్యి అని ఎదుటివారితో ఎలా అనాలి? గుర్తు చెయ్యి అనాలంటే రిమైండ్, రిమైండ్ అంటే గుర్తు చెయ్యి అని ఇంగ్లీష్లో అనడం. ఉదాహరణకి నన్ను గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నన్ను గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో అనాలంటే రిమెంబర్ మీ, రిమెంబర్ మీ అనాలన్నమాట. ఇంగ్లీష్ వాళ్ళు మనం తెలుగులో ఎట్లా అంటాం? నన్ను గుర్తుపెట్టుకో అంటాం. ఇక్కడ నన్ను అనే పదాన్ని ముందు మాట్లాడతాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు పదాలు ఎలా ఉంటాయంటే గుర్తుపెట్టుకో, నన్ను పదాలు మారతాయి అన్నమాట. అందుకనే గుర్తుపెట్టుకో అనడానికి వాళ్ళు రిమెంబర్ అంటారు, నన్ను అనడానికి మీ అంటారనమాట. రిమెంబర్ మీ, రిమెంబర్ మీ అంటే నన్ను గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో అనడం. మీ స్నేహితులతోటి మీరు చదువుకున్నారు, చదువు అయిపోయింది, ఇంకా మీ ఊరు వెళ్ళిపోతున్నారు, ఇంకా నన్ను గుర్తుపెట్టుకో అనాలంటే రిమెంబర్ మీ అనాలన్నమాట. అంటే నన్ను గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో అనడం. అది గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? అది గుర్తుపెట్టుకో. మీరు ఏదన్నా ఎదుటి వారికి ఒక విషయం చెప్పారు, అది గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో అనాలంటే రిమెంబర్ దాట్, రిమెంబర్ దాట్ అనాలి. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకో, దట్ అంటే అది. ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో అనాలంటే రిమెంబర్ ఆల్వేస్, రిమెంబర్ ఆల్వేస్ అనాలన్నమాట. ఇది మనం పెద్దవాళ్ళం ఎప్పుడైనా చిన్నపిల్లలకి సలహా ఇచ్చినప్పుడు, ఏదైనా మంచి సలహా ఇచ్చినప్పుడు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో ఈ సలహా అని మనం వాళ్ళకి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో అనాలంటే రిమెంబర్ ఆల్వేస్ అనాలి. ఈ ఆల్వేస్ ముందు పెట్టి కూడా మాట్లాడచ్చు అనమాట. ఆల్వేస్ రిమెంబర్ అనొచ్చు, రిమెంబర్ ఆల్వేస్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే గుర్తుపెట్టుకో ఎల్లప్పుడూ, ఇట్లా ఉంటుంది అనమాట వాళ్ళ పదాల అమరిక. మన తెలుగులో ఎలా అంటాం? ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు గుర్తుపెట్టుకో ఎల్లప్పుడూ ఎట్లా అంటారనమాట? రిమెంబర్ ఆల్వేస్ అనాలన్నమాట. ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఇది కూడా మనం చిన్నపిల్లలకి ఏదన్నా మంచి సలహా ఇచ్చినప్పుడు ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటాం మనం మాట్లాడేటప్పుడు తెలుగులో. దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని ఇంగ్లీష్లో అనాలంటే రిమెంబర్ ఫర్ ఎవర్ అనాలి. రిమెంబర్ ఫర్ ఎవర్, రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకో, ఫర్ ఎవర్, ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ, ఎప్పటికీ అనేదాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఫర్ ఎవర్ అంటారనమాట. రిమెంబర్ ఫర్ ఎవర్ అనాలన్నమాట. నీకు గుర్తుందా? మనం చిన్నప్పుడు రకరకాలవి చేసేవాళ్ళం, అవి నీకు గుర్తుందా, నీకు గుర్తుందా అని అప్పుడప్పుడు మనం స్నేహితుల్ని కలిసినప్పుడు అడుగుతూ ఉంటాం. ఫోన్లో కూడా అడుగుతూ ఉంటాం. చాలా సంవత్సరాలకి కలిసినప్పుడు కానీ, చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడేటప్పుడు కానీ నీకు గుర్తుందా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? డూ యూ రిమెంబర్, డూ యూ రిమెంబర్ అనాలన్నమాట. యూ అంటే నీవు, మీరు లేక నీకు అనే అర్థాలను ఇస్తుంది అనమాట. రిమెంబర్ అంటే గుర్తుందా. ఇక్కడ డూ అనే పదం ప్రశ్న చేయడానికి ఉపయోగపడింది అనమాట. ఈ డూ అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి వాక్యంలో. కొన్ని వాక్యాల్లో చెయ్యి అనే అర్థాన్ని ఇస్తాయి, కానీ కొన్ని వాక్యాల్లో ప్రశ్నలు చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ప్రశ్న చేయడానికి ఈ డూ అనే పదం ఉపయోగపడింది అనమాట. కొన్ని వాక్యాల్లో డూ అంటే చెయ్యి అని
చెప్పటం. ఏదైనా పని ఉందనుకో అది చెయ్యి అనాలంటే అక్కడ డూ అని ఉపయోగించాలన్నమాట. కానీ ఇక్కడ వాక్యంలో డూ ఉపయోగించింది మాత్రం ప్రశ్న చేయడానికి అనమాట. డూ యూ రిమెంబర్, డూ యూ రిమెంబర్ అంటే నీకు గుర్తుందా అని ఇంగ్లీష్లో అడగడం. నాకు అంతా గుర్తుంది, నాకు అంతా గుర్తుంది అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్, ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అనాలి. ఐ అంటే నాకు, రిమెంబర్ అంటే గుర్తుంది, ఎవ్రీథింగ్ అంటే అంతా, అంతా అనే దాన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ అంటారు. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్, ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అంటే నాకు అంతా గుర్తుంది అని ఇంగ్లీష్లో చెప్పడం. నేను గుర్తుంచుకోగలను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నేను గుర్తుంచుకోగలను అనాలంటే ఇక్కడ గలను అనడాన్ని ఇంగ్లీష్ వాళ్ళు కెన్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. కెన్ అంటే గలను అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. గలను, గలడు, గలదు ఇట్లాంటి అన్నింటిని కూడా వాళ్ళు కెన్ అనే పదం ఉపయోగించి మాట్లాడతారు. ఐ కెన్ రిమెంబర్, ఐ కెన్ రిమెంబర్ అంటే నేను గుర్తుంచుకోగలను అని ఇంగ్లీష్లో చెప్పటం అనమాట. ఐ అంటే నేను, కెన్ రిమెంబర్ అంటే గుర్తుంచుకోగలను అనడం అనమాట. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడం, గలను అనేదాన్ని కెన్ అంటారు. అది ముందు పెట్టి మాట్లాడతాను అనమాట. ఐ కెన్ రిమెంబర్ అంటే నేను గుర్తుంచుకోగలను అని ఇంగ్లీష్లో చెప్పడం. కొన్ని సందర్భాల్లో పెద్దాళ్ళు అంటూ ఉంటారు, నేను గుర్తుంచుకోలేను, నాకు కొంచెం జ్ఞాపక శక్తి తగ్గిపోయింది, నేను గుర్తుంచుకోలేను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నేను గుర్తుంచుకోలేను అనాలంటే ఐ కాంట్ రిమెంబర్, ఐ కాంట్ రిమెంబర్ అనాలన్నమాట. ఐ అంటే నేను, కాంట్ అంటే నా వల్ల కాదు. అది మనకు తెలుగులో ఎట్లా కనపడుద్ది? లేను, చెయ్యలేను అనేది చివరి కనపడుద్ది. ఇంగ్లీష్ వాళ్ళు కాంట్, కాంట్ అని చదువుతారనమాట. ఇది రెండు పదాలని కలిపి వచ్చిన పదం అనమాట. కెన్ ప్లస్ నాట్, కెనాట్, దాన్ని కాంట్ అని మాట్లాడేటప్పుడు. కాంట్ అంటే నా వల్ల కాదు అని చెప్పటం అనమాట. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడం. ఐ కాంట్ రిమెంబర్ అంటే నేను గుర్తుంచుకోలేను అని ఇంగ్లీష్లో చెప్పటం. మనం అప్పుడప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం, తాళం వేయడం గుర్తుంచుకో. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేయడం గుర్తుంచుకో అట్లా చెప్తూ ఉంటాం. తాళం వేయడం గుర్తుంచుకో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? రిమెంబర్ టు లాక్ అనాలి. రిమెంబర్ అంటే గుర్తుంచుకో, టు లాక్ అంటే తాళం వేయడం, తాళం వేయడానికి అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. తాళం వేయడం గుర్తుంచుకో అని ఇంగ్లీష్లో అనాలంటే రిమెంబర్ టు లాక్, రిమెంబర్ టు లాక్ అనాలన్నమాట. అంటే నేను బయటికి వెళ్తున్నాను, తాళం వేయడం గుర్తుంచుకో, తాళం వేయడం గుర్తుంచుకో అని సింపుల్గా వాక్యం మాట్లాడాలంటే రిమెంబర్ టు లాక్ అనాలన్నమాట. మీరు ఇంకా పెద్ద వాక్యం నేను మాట్లాడగలను అనుకుంటే తలుపు తాళం వేయడం గుర్తుంచుకో అనాలంటే తలుపు తాళం వేయడం గుర్తుంచుకో అని ఇంగ్లీష్లో అనాలంటే మనం తెలుగులో తలుపు అనేది ముందు పెడతాం, కానీ ఇంగ్లీష్ వాళ్ళు తాళం వేయడం గుర్తుంచుకో తలుపు అట్లా మాట్లాడతారు అనమాట, చివరి పెడతారు. గుర్తుంచుకో తాళం వేయడం తలుపు ఇట్లా ఉంటుంది అనమాట వాళ్ళ పదాల అమరిక. రిమెంబర్ టు లాక్ ద డోర్ అనాలన్నమాట. రిమెంబర్ టు లాక్ అంటే తాళం వేయడం గుర్తుంచుకో, దేన్ని? తలుపుని డోర్ అంటారనమాట. డోర్ అంటే తలుపు. మనం తలుపు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు అదనంగా ఇంకొక పదం పెట్టి మాట్లాడతారనమాట. ద అనే పదాన్ని పెట్టి మాట్లాడతారనమాట. రిమెంబర్ టు లాక్ ద డోర్, రిమెంబర్ టు లాక్ ద డోర్ అనాలన్నమాట. ఇది కొంచెం పెద్ద వాక్యం, మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, అదేం పెద్ద కష్టం కాదు. అప్పుడప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏదన్నా స్టవ్ కానీ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ ఆపడం గుర్తుంచుకో, ఆపడం గుర్తుంచుకో అని పిల్లలకి చెప్తూ ఉంటాం. ఆపడం గుర్తుంచుకో అని ఇంగ్లీష్లో అనాలంటే రిమెంబర్ టు టర్న్ ఆఫ్, రిమెంబర్ టు టర్న్ ఆఫ్, రిమెంబర్ టు టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ అంటే ఆపడం. గుర్తుంచుకో, రిమెంబర్ అంటే గుర్తుంచుకో, టు టర్న్ ఆఫ్ అంటే ఆపడం. రిమెంబర్ టు టర్న్ ఆఫ్ ఇది చాలా సందర్భాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకి నేను బయటికి వెళ్తున్నాను, స్టవ్ ఆపడం గుర్తుంచుకో, ఫ్యాన్ ఆపడం గుర్తుంచుకో, లైట్లు ఆపడం గుర్తుంచుకో అట్లాంటి వాక్యాలు మాట్లాడేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట. మనం సింపుల్గా చెప్పాలంటే రిమెంబర్ టు టర్న్ ఆఫ్ అనాలన్నమాట. అంటే ఆపడం గుర్తుంచుకో అని ఇంగ్లీష్లో అనడం. కొంచెం స్టవ్ ఆపడం గుర్తుంచుకో అని చెప్పాలి. అది 4 మీరు రైస్ కుక్కర్ పెట్టారు, 4 విజిల్స్ అయిపోయిన తర్వాత
ఆ స్టవ్ ఆపడం గుర్తుంచుకో, స్టవ్ ఆపడం గుర్తుంచుకో అని ఇంగ్లీష్లో అనాలంటే రిమెంబర్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ అనాలన్నమాట. రిమెంబర్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్. రిమెంబర్ టు టర్న్ ఆఫ్ అంటే ఆపడం గుర్తుంచుకో. ఏంటిది? స్టవ్ అనమాట. మనం స్టవ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద అనే పదాన్ని అదనంగా పెట్టి మాట్లాడాలన్నమాట. రిమెంబర్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్. రిమెంబర్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్. ఈ వాక్యాలను మీరు 1-2 సార్లు బయటకంటూ సాధన చేస్తే గుర్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా చెడు జ్ఞాపకం గుర్తు చేసుకుంటూ మన స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ బాధపడతా ఉన్నారు. అలాంటి సందర్భంలో అరే మర్చిపో అని అంటూ ఉంటాం. మర్చిపో అని ఇంగ్లీష్లో అనాలంటే ఫర్గెట్ అనాలన్నమాట. ఫర్గెట్ అంటే మర్చిపో అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పడం. అది మర్చిపో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఫర్గెట్ దట్ అనాలన్నమాట. ఫర్గెట్ అంటే మర్చిపో, దట్ అంటే అది, అంటే ఆ విషయం అని అర్థం అనమాట. ఫర్గెట్ దట్ అంటే అది మర్చిపో అని ఇంగ్లీష్లో చెప్పడం. ఫర్గెట్ ఇట్ అని కూడా అనొచ్చు అనమాట. అది మర్చిపో అనడానికి ఫర్గెట్ దట్ అనొచ్చు, ఫర్గెట్ ఇట్ అని అనొచ్చు అనమాట. ఇక్కడ ఇట్ అంటే అది, ఇది అట్లాంటి అర్థాలు వేస్తాం అనమాట. మనం ఫర్గెట్ ఇట్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే అది మర్చిపో అని ఇంగ్లీష్లో చెప్పడం. ఫర్గెట్ దట్, అది మర్చిపో, అట్లా కూడా మాట్లాడచ్చు. కొన్ని సందర్భాల్లో దాని గురించి మర్చిపో. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. దాని గురించి మర్చిపో అని ఈ వాక్యాన్ని ఎలా మాట్లాడాలి? ఫర్గెట్ అబౌట్ దాట్ అనాలన్నమాట. ఫర్గెట్ అంటే మర్చిపో. గురించి అనడాన్ని ఇంగ్లీష్లో అబౌట్ అంటారన్నమాట. అబౌట్ అంటే గురించి. దట్ అంటే అది. మర్చిపో గురించి అది అట్లా ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక. ఫర్గెట్ అబౌట్ దాట్ అంటారు. ఫర్గెట్ అబౌట్ దాట్ అంటే దాని గురించి మర్చిపో అని ఇంగ్లీష్లో అనడం. అదే వాక్యాన్ని దాని గురించి మర్చిపో అనడాన్ని ఫర్గెట్ అబౌట్ దాట్ అనొచ్చు. ఫర్గెట్ అబౌట్ ఇట్ అని కూడా మాట్లాడచ్చు అనమాట. ఇక్కడ ఇట్ పెట్టి కూడా మాట్లాడచ్చు. అది మర్చిపో, దాని గురించి మర్చిపో అని ఇంగ్లీష్లో అనాలంటే ఫర్గెట్ అబౌట్ దాట్ అనొచ్చు. ఫర్గెట్ అబౌట్ ఇట్ అని కూడా అనొచ్చు అనమాట. మీకు ఏది ఆ సందర్భంలో గుర్తుంటే ఆ వాక్యాన్ని మీరు ఉపయోగించవచ్చు. రెండింటి అర్థం అదే అనమాట. ఫర్గెట్ అబౌట్ దాట్, ఫర్గెట్ అబౌట్ ఇట్ అంటే దాని గురించి మర్చిపో అని ఇంగ్లీష్లో చెప్పడం. అంతా మర్చిపో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఫర్గెట్ అంటే మర్చిపో. అంతా అనే దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఎవ్రీథింగ్ అంటారనమాట. ఎవ్రీథింగ్ అంటే అంతా. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అనాలన్నమాట. అంత మర్చిపో అనాలంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అనాలి. ఏం జరిగిందో మర్చిపో. ఏమి జరిగిందో మర్చిపో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఫర్గెట్ వాట్ హ్యాపెండ్ అనాలన్నమాట. ఫర్గెట్ అంటే మర్చిపో. వాట్ అంటే ఏమి, హ్యాపెండ్ అంటే జరిగిందో. ఫర్గెట్ వాట్ హ్యాపెండ్ అనాలన్నమాట. అంటే ఏం జరిగిందో మర్చిపో అని మనం ఎదుటివారు బాధపడుతుంటే సలహా ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు పదే అది గుర్తు చేసుకుంటూ బాధపడతా ఉన్నారు. ఏం జరిగిందో మర్చిపో అనాలి. ఫర్గెట్ వాట్ హ్యాపెండ్ అనాలన్నమాట. ఫర్గెట్ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగిందో మర్చిపో అని ఇంగ్లీష్లో అనడం. ఉదాహరణకి వాడిని మర్చిపో. వాడు అనేది ఇన్ఫార్మల్ వర్డ్ అనమాట. అంటే గౌరవం తక్కువ ఇచ్చి మాట్లాడేది. కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు వాడిని మర్చిపో అంటూ ఉంటాం. వాడిని మర్చిపో లేక అతనిని మర్చిపో, ఈ 2 వాక్యాలను కూడా ఇంగ్లీష్లో ఒకేలాగా మాట్లాడతారనమాట. మనం తెలుగులో గౌరవం తక్కువ ఇచ్చి మాట్లాడేటప్పుడు వాడిని మర్చిపో అంటూ ఉంటాం కోపంగా ఉన్నప్పుడు. కొంచెం గౌరవంగా మాట్లాడేటప్పుడు అతనిని మర్చిపో అంటూ ఉంటాం. ఈ 2 వాక్యాలను కూడా ఇంగ్లీష్లో ఒకే రకంగా అంటారనమాట. ఫర్గెట్ హిమ్ అనాలన్నమాట. ఫర్గెట్ అంటే మర్చిపో. హిమ్ అంటే అతను లేక అతనిని అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఫర్గెట్ హిమ్ అంటే అతన్ని మర్చిపో అని ఇంగ్లీష్లో చెప్పడం. ఆమెని మర్చిపో అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఫర్గెట్ హర్ అనాలి. ఫర్గెట్ హర్. ఇక్కడ హర్ అంటే ఆమె లేక ఆమెని అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఫర్గెట్ హర్ అంటే ఆమెను మర్చిపో అని ఇంగ్లీష్లో అనడం.
నేను మర్చిపోతుంటాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ ఫర్గెట్. అంటే నేను సహజంగా నాకు కొంచెం గుర్తుండట్లేదు, నేను మర్చిపోతుంటాను అనాలంటే ఐ ఫర్గెట్ అనాలన్నమాట. ఐ ఫర్గెట్ అంటే నేను మర్చిపోతుంటాను అని చెప్పటం. నేను కొన్నిసార్లు మర్చిపోతుంటాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? నేను కొన్నిసార్లు మర్చిపోతుంటాను. ఇది పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మన ఇంట్లో. నేను కొన్నిసార్లు మర్చిపోతుంటాను, నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండట్లేదు అట్లా అంటూ ఉంటారనమాట. నేను కొన్నిసార్లు మర్చిపోతుంటాను అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ ఫర్గెట్ సమ్ టైమ్స్. ఐ ఫర్గెట్ సమ్ టైమ్స్ ముఖ్యంగా ముసలివాళ్ళు అంటూ ఉంటారనమాట. ఐ ఫర్గెట్ సమ్ టైమ్స్ అంటే ఐ అంటే నేను, ఫర్గెట్ అంటే మర్చిపోతుంటాను, సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు అనేది ఇంగ్లీష్ వాళ్ళు సమ్ టైమ్స్ అంటారు. ఐ ఫర్గెట్ సమ్ టైమ్స్. ఐ ఫర్గెట్ సమ్ టైమ్స్ అంటే నేను కొన్నిసార్లు మర్చిపోతుంటాను అని ఇంగ్లీష్లో అనడం. నేను మర్చిపోయాను అనాలంటే ఐ ఫర్గాట్ అనాలన్నమాట. ఐ ఫర్గాట్ అనాలి. ఉదాహరణకి మీరు పర్సు మర్చిపోయారు, నేను మర్చిపోయాను అనాలంటే ఐ ఫర్గాట్ అనాలన్నమాట. అంటే నేను మర్చిపోయాను అని చెప్పటం. ఫర్గాట్ అంటే మర్చిపోయాను అని చెప్పటం. ఫర్గాట్ అంటారనమాట. మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? మర్చిపోవద్దు అనాలంటే డోంట్ ఫర్గెట్. వద్దు అనడాన్ని డోంట్ అంటారనమాట ఇంగ్లీష్లో. డోంట్ అంటే వద్దు, ఫర్గెట్ అంటే మర్చిపోవడం వద్దు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు వద్దు అనే పదాన్ని ముందు పెట్టి మాట్లాడతారనమాట. డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో చెప్పడం అనమాట. మీరు ఎవరికన్నా ఏదైనా పని ఇచ్చారు, మర్చిపోవద్దు అనాలంటే డోంట్ ఫర్గెట్ అనాలన్నమాట. దాన్ని మర్చిపోవద్దు అని కొంచెం పెద్ద వాక్యంగా ఎలా మాట్లాడాలి? దానిని మర్చిపోవద్దు అని ఎదుటివారికి ఎలా చెప్పాలి? డోంట్ ఫర్గెట్ దాట్. డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు. దట్ అంటే అది లేక దానిని అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. డోంట్ ఫర్గెట్ దాట్ అంటే దాన్ని మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో ఎదుటివారికి చెప్పడం. నన్ను మర్చిపోవద్దు అని ఎలా అనాలి? నన్ను మర్చిపోవద్దు అనాలంటే డోంట్ ఫర్గెట్ మీ. మీ అంటే నన్ను, డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు. ఎవరిని? మీ అంటే నన్ను. డోంట్ ఫర్గెట్ మీ అంటే నన్ను మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో మాట్లాడడం. మమ్మల్ని మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? మమ్మల్ని, ఇక్కడ మమ్మల్ని కాదు మమ్మల్ని మర్చిపోవద్దు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, మమ్మల్ని మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో అనాలంటే డోంట్ ఫర్గెట్ అస్. మమ్మల్ని మర్చిపోవద్దు అంటూ ఉంటాం. మమ్మల్ని అనడాన్ని ఇంగ్లీష్లో అజ్ అంటారనమాట. డోంట్ ఫర్గెట్ అస్ అంటే మమ్మల్ని మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో చెప్పటం. అతన్ని మర్చిపోవద్దు అనాలంటే డోంట్ ఫర్గెట్ హిమ్ అనాలి. డోంట్ ఫర్గెట్ హిమ్ అంటే అతన్ని మర్చిపోవద్దు అని ఇంగ్లీష్లో చెప్పటం. గుర్తు చెయ్యి అనాలంటే ఇంగ్లీష్లో రిమైండ్ అనాలి. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం మన స్నేహితులు, రేపు గుర్తు చెయ్యి అంటూ ఉంటాం. గుర్తు చెయ్యి అనాలంటే రిమైండ్ అనాలన్నమాట. నాకు గుర్తు చెయ్యి అనాలంటే రిమైండ్ మీ అనాలి. రిమైండ్ మీ అంటే నాకు గుర్తు చెయ్యి అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు ఎలా అంటారంటే గుర్తు చెయ్యి నాకు అంటారనమాట. రిమైండ్ మీ ఇట్లా అంటారనమాట. నాకు గుర్తు చెయ్యి అనాలంటే ఇంగ్లీష్లో రిమైండ్ మీ అనాలి. అది గుర్తు చెయ్యి అనాలంటే రిమైండ్ ఇట్ అనాలన్నమాట. రిమైండ్ దట్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే అది గుర్తు చేయి అనాలంటే రిమైండ్ దట్ అని కూడా అనొచ్చు. రేపు గుర్తు చెయ్యి అని ఎలా అనాలి? రిమైండ్ టుమారో. రేపు అనాలంటే ఇంగ్లీష్లో టుమారో అంటారు. రిమైండ్ టుమారో అనాలి. రేపు గుర్తు చెయ్యి అని ఇంగ్లీష్లో అనడం. రేపు నాకు గుర్తు చెయ్యి. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. రేపు నాకు గుర్తు చెయ్యి. ఈ వాక్యాన్ని ఎలా మాట్లాడాలి? రిమైండ్ మీ టుమారో అనాలన్నమాట. ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా అంటారంటే గుర్తు చెయ్యి నాకు రేపు అంటారనమాట. రిమైండ్ మీ అంటే గుర్తు చెయ్యి. ఎప్పుడు? రేపు అనేదాన్ని
టుమారో అంటారనమాట. అది చివరి పెట్టి మాట్లాడతారు. రిమైండ్ మీ టుమారో, రిమైండ్ మీ టుమారో అంటే రేపు నాకు గుర్తు చెయ్యి అని ఇంగ్లీష్లో అనడం. అతనికి గుర్తు చెయ్యి. అరే మనం ఒక విషయం 4 రోజుల క్రితం మర్చిపోయాం, అతనితో మాట్లాడాం కదా, అతను మర్చిపోయి ఉంటాడేమో, అతను గుర్తు చెయ్యి, అతనికి గుర్తు చెయ్యి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? అతనికి గుర్తు చెయ్యి అనాలంటే రిమైండ్ హిమ్ అనాలి. రిమైండ్ హిమ్ అంటే హిమ్ అంటే అతనికి అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. రిమైండ్ అంటే గుర్తు చెయ్యి, రిమైండ్ హిమ్ అంటే అతనికి గుర్తు చెయ్యి అని ఇంగ్లీష్లో అనడం. ఆమెకు గుర్తు చెయ్యి అనాలంటే రిమైండ్ హర్, రిమైండ్ హర్. హర్ అంటే ఆమె లేక ఆమెకి అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. రిమైండ్ అంటే గుర్తు చెయ్యి, రిమైండ్ హర్ అంటే ఆమెకు గుర్తు చెయ్యి అని ఇంగ్లీష్లో అనడం. వాళ్ళకి గుర్తు చెయ్యి అనాలంటే వాళ్ళకి అనాలంటే దెమ్ అంటారనమాట. దెమ్ అంటే వాళ్ళకి, వాళ్ళు లేక వాళ్ళకి అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. రిమైండ్ దెమ్. వాళ్ళకి గుర్తు చెయ్యి అనాలంటే రిమైండ్ దెమ్ అనాలి. మాకు గుర్తు చెయ్యి అనాలంటే మాకు గుర్తు చెయ్యి అనాలంటే రిమైండ్ అస్, రిమైండ్ అస్. అస్ అంటే మాకు, రిమైండ్ అస్ అంటే మాకు గుర్తు చెయ్యి అని ఎదుటివారికి చెప్పడం. ఇవన్నీ కూడా మనం రోజు మాట్లాడే వాక్యాలే అనమాట. వీటిని మీరు సాధన చేస్తూ ఉండాలన్నమాట. 1-2 సార్లు ఈ వీడియో చూస్తూ బయటికంటూ సాధన చేస్తూ ఉండాలన్నమాట. సందర్భం వచ్చినప్పుడు తెలుగు వాక్యాల మధ్య మొదట తెలుగు వాక్యం మాట్లాడి తర్వాత ఈ ఇంగ్లీష్ వాక్యం మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మీకు నెమ్మదిగా ఈ వాక్యాలు తెలుగు వాక్యాల మధ్యలో అలవాటు అయిపోతే తర్వాత మీరు కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడటం మీకు అలవాటు అవుతుందన్నమాట. ఈ వీడియో ఎలా ఉందో మీరు కింద కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే అండి, నేను చేసిన వీడియోలు మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయో లేదో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైం. టేక్ కేర్.